నమస్తే వెల్కమ్ టు వైన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పోలవరం పనులపై జలవనరుల శాఖ మంత్రి సమీక్ష పురోగతిలో ఉన్నామన్న నిమ్మల అట్టహాసంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు అభిమానులు సేవా కార్యక్రమాలు సాక్షిపై ఆగని నిరసన జ్వాల పెందుర్తిలో మహిళల భారీ ర్యాలీ శంకవరం మండలంలో గంజాయి పట్టివేత 4 స్మగ్లర్లు అరెస్ట్ గత ప్రభుత్వ తప్పిదాలను అధిగమించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముందడుగు వేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇరిగేషన్ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్ నరసింహమూర్తిలతో కలిసి రాజమండ్రి కాటన్ గెస్ట్ హౌస్ లో పోలవరం ప్రాజెక్టు ప్రగతిపై మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన రామానాయుడు పంపు నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్ అందించడంతో పునరావాసంపై ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు. నిర్వాసిత కాలనీలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. మీరు చెప్పినట్లుగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో మొన్ననే మీరు చూశారు. నిర్వాసితులకి మొన్న నిజమైనటువంటి సంక్రాంతి మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చూశారు. మొన్న జనవరి నెలలో అక్షరాల 900 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్లోకి పడినటువంటి పరిస్థితి మీ అందరూ చూశారు. ఆ నిర్వాసితులు చెప్పారు మొన్న పోలవరం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, గతంలో కూడా 2017లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ రోజు మాకు 800 కోట్లు పడ్డాయి. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆ రోజు 800 కోట్లు, ఈ రోజు 900 కోట్లు పడ్డాయి తప్ప మధ్యలో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితుల అకౌంట్లో పడలేదు. ఆ రోజు పాదయాత్రలో మాత్రం ఇచ్చినటువంటి ప్యాకేజీ కూడా మళ్ళీ ఇంకొకసారి రెట్టింపు ప్యాకేజ్ ఇస్తానని చెప్పాడు, కానీ ఎక్కడ 5 సంవత్సరాలు ఒక్క రూపాయి ఇవ్వలేదు. నిర్వాసితులను కూడా మోసం దాగా చేశారని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు మీ మీడియా సమక్షంలోనే మొన్న నిర్వాసితులు చెప్పినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు కూడా మేము ఎవరైతే ఆ నిర్వాసితులకి ఆ యొక్క ప్యాకేజ్ ఏదైతే అమౌంట్స్ అకౌంట్లో వేయడమే కాదు, వాళ్ళ కాలనీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలనీలో బ్యాలెన్స్ వర్కులను కూడా మళ్ళీ టెండర్స్ పిలిచి, ఎందుకంటే 2019కి ముందు ఉన్నటువంటి టెండర్స్ అవి మధ్యలో 5 సంవత్సరాలు ఎక్కడ పనులు చేయకపోవడం వల్ల మళ్ళీ ఆ కాలనీలన్నీ కూడా నిర్మాణం చేయడానికి పాత ధరలకు వాళ్ళు పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి అవన్నీ రద్దు చేసి ఇప్పుడు టెండర్లు కొత్తగా మనం పిలిచి అక్కడ కాలనీలు ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో మౌలిక వసతులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని, అవి కాకుండా ఇంకా రిమైనింగ్ అంటే బ్యాలెన్స్ గుర్తించాం. ఎందుకంటే మొదటగా చూస్తే 17,000 కుటుంబాలకే గతంలో కాలనీలు మనం నిర్మాణానికి టెండర్లు పిలిచి క్యాన్సిల్ చేసిన పరిస్థితి. అవి కాకుండా మళ్ళీ రాడార్ సర్వేలో 2022లో అదనంగా మళ్ళీ ఇంకొక 22,000 కుటుంబాలు ఏదైతే ఐడెంటిఫై చేశారో ఆ కుటుంబాలకు కూడా కొత్తగా కూడా మళ్ళీ మనం గ్రామ సభలు పెట్టి వాళ్ళు ఎవరైతే మరి వన్ టైం సెటిల్మెంట్ ఎవరు తీసుకుంటారు, లేకపోతే వాళ్ళ కాలనీలకి సైట్ ఎవరికి ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసాం. అవి కూడా ప్రిపేర్ చేస్తాం. అవి కూడా రేపు టెండర్స్ పిలుచుకుని మొత్తం 38,000 అంటే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే మనం ఫస్ట్ ఫేజ్లో 38,000 నిర్వాసితుల కుటుంబాలకి కూడా వాళ్ళకి అందవలసినటువంటి సాయం కానీ వాళ్ళకి అందవలసినటువంటి కాలనీల నిర్మాణం పూర్తి చేసేటువంటి విధంగా ఒక సమగ్రమైనటువంటి ఒక లక్ష్యం కార్యాచరణ పెట్టుకుని అది కూడా ముందుకెళ్తుంది. ఓకే, దాని గురించే కదా ఏదో ఒక రకంలో, ఎందుకంటే 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో ఒక చొక్క నీరు లెఫ్ట్ మెయిన్ కెనాల్లో పానివ్వలేదు. కానీ ఈరోజు ఇన్ని కష్టాల మధ్య కూడా వచ్చినటువంటి 10 నెలల్లోనే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే 27 డిసెంబర్కి అనుకుంటున్నాం కాబట్టి ఈ లోపుగా ఏదైతే పుష్కర ఎత్తిపోతల పథకం ఉంది, పురుషోత్తం ఎత్తిపోతల పథకం ఉంది, ఈ 2 ఎత్తిపోతలకు సంబంధించి 5,000 క్యూసెక్కులు మోటార్స్ తోడే మార్గం ఉంది. కానీ ఇప్పుడు ఏదైతే మనం ఉపయోగించుకుంటున్నది కేవలం 2,500 క్యూసెక్కులే. అంటే మిగిలిన 2,500 క్యూసెక్కులకి 3,000 క్యూసెక్కులకి సంబంధించి మోటార్స్ కూడా ఖాళీగా ఉన్నాయి ప్రజెంట్. అంచేత లెఫ్ట్ మెయిన్ కెనాల్ మనం పూర్తి చేసుకోగలిగితే ఈ లోపల వరద జలాలు ఎంతవరకు వస్తే అంతవరకు మేము చూస్తాం. లేని పక్షంలో ఏదైతే ఈ పురుషోత్తం పట్నం ఎత్తిపోతల నుంచి కూడా ఈ వాటర్ని అంటే ఈవేళ పట్టిసీమ నుంచి ఏ రకంగా అయితే మనం ఎత్తిపోతల ద్వారా కృష్ణా నదికి నీళ్ళు ఎట్లా తీసుకుపోతూ ఉన్నామో అవసరమైతే ఆ మాదిరిగా పురుషోత్తపట్నం పుష్కర్ నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా కూడా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఆ పోలవరం నుంచి నీళ్ళు వచ్చే లోపుగా ఈ వాటర్ని కూడా డైవర్ట్ చేసుకోవాలనేటువంటి విధంగా
అంటే ఇట్లా బహుళార్థకంగా ఆలోచన చేసి పనిచేస్తాం. థ్యాంక్ యూ. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో పరపతి ఉంటే చాలా, పద్దు పత్రం లేకుండా సొసైటీ ధనాన్ని బొక్కేయవచ్చా? కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరము PSCS లో దారిమళ్లిన కోట్ల రూపాయలు రాబట్టడం ఎలా? పేక్ పాస్ పుస్తకాల సృష్టికర్త ఎవరు? ఆ నకిలీ రైతులు ఎవరు? రైతుల రుణాల పేరిట కోటికి పైగా వెళ్లిన ధనంలో ఎవరి వంతు ఎంత? అప్పటి CEO విశ్వనాథుని త్రినాథ శ్రీనివాస్ కనుసన్నల్లో దోపిడీ గ్యాంగ్ బండారం బయటపడింది. పక్కాగా అన్ని రికార్డులు సమర్పించినా చెయ్యి తడిపితే కానీ ఫైళ్లు ముందుకెళ్లనీయని సహకార రంగంలోని అవినీతి తిమింగలాలు అనామత్తు ఖాతాలు సృష్టించడంలో మహాదిట్టల సుమే. సహకార సొసైటీలో రైతుకు అందించే సహకారం మాటేమో గాని సొసైటీలో కొంతమంది అవినీతి చేంతాడు అంతా. ఏళ్లకు ఏళ్లు పాతుకుపోయినా అవినీతి సామ్రాట్లకు పాలకవర్గ పెద్దలు తోడైతే అబ్బో ఆ అవినీతి అక్రమార్జన కోట్లకు పడగెత్తినట్టే. ఇలాగే సొసైటీ ధనాన్ని జుర్రేసిన తుని మండల ఎస్ అన్నవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఉద్యోగుల భాగోతం వెలుగు చూసింది. అన్ని ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ఆ అవినీతి అనకొండలు మింగేసిన కోట్ల రూపాయలను రికవరీకి ప్రస్తుత పాలకవర్గం పచ్చజెండా ఊపడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఈ సొసైటీలో పాతుకుపోయిన CEO విశ్వనాథుని త్రినాథ్ శ్రీనివాస్, ఆయన గారికి వంత పలికిన మేనేజర్లు కొర్రుప్రోలు వెంకటరమణమూర్తి, గాడి ఆదినారాయణ, సూపర్వైజర్లు దంతులూరి వెంకటరామరాజు, పసుపులేటి వెంకట కుకుటేశ్వరరావు వెరసి సొసైటీ ధనాన్ని చుట్టేశారు. 2012 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు లెక్కలు తేలిస్తే ఆనాటి పాలకవర్గ కనుసనల్లో తతంగమంతా నడిచినట్టు సహకార శాఖ అధికారులు తేల్చి చెప్పారు. సెక్షన్ 51 ప్రకారం 2024లో ప్రారంభమైన ఎంక్వైరీ 2025 మార్చిలో పూర్తి చేసి మే నెలలో సహకార శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందింది. దీనిని రివ్యూ చేసిన జిల్లా సహకార శాఖ అధికారి రివ్యూ చేసి 1,05,585 మంది రైతుల పేరిట ఫేక్ పాస్ పుస్తకాలను చూపించి బినామీ పేరిట మింగేశారు. వడ్డీతో కలిపితే ఈ మొత్తం 3.5 కోట్లకు పైమాటే. DCO రివ్యూ నివేదికను ఆమోదించి ప్రస్తుత పాలకవర్గం బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రికవరీ చేయాలని తీర్మానించింది. సొసైటీ సొమ్ములతో కోట్లకు పడగలెత్తిన విశ్వనాథుని త్రినాథ్ శ్రీనివాస్ మిగతా బాధ్యుల నుంచి 3.5 కోట్లు రికవరీకి వారి ఆస్తులు అటాచ్ చేసినట్లు సమాచారం. అనకాపల్లి జిల్లాలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు అభిమానుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి. నందమూరి కల్చరల్ యూత్ ఆధ్వర్యంలో పాయకరావుపేటలో బాలయ్య బర్త్డే సెలబ్రేషన్ జరిగాయి. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. గౌరవ అధ్యక్షుడు చింతకాయల రాంబాబు, అధ్యక్షుడు విశ్వనాథుల శ్రీను, కొప్పిశెట్టి వెంకటేష్, శ్రీరంగం వరహాలు, అనిశెట్టి శ్రీను, భద్రరావు, రావాడ గోవిందరెడ్డి, వేములపూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి నటవారసుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా పాయకరావుపేటలో నందమూరి కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చింతకాయల రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు పాయకరావుపేట హాస్పిటల్లో బ్రెడ్, పాలు, పళ్ళు పంచడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారి నటవారసుడు నందమూరి నరసింహం మరి ఒక పక్క ఎమ్మెల్యేగా 3 సార్లు హ్యాట్రిక్ సాధించి మరి అలాగే బసవతారక చైర్మన్గా మరి క్యాన్సర్ పేషెంట్కి ఎంతో సేవలు అందిస్తున్న మా నాయకుడు, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం మాకు ఎంతో ఆనందదాయకం. మరి అలాగే మరి ఈ మధ్య యువ హీరోలకు కూడా అంతు చిక్కని విజయాలను అందుకుంటున్న మా బాలయ్య బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని మా అందరి తరపున మరి ప్రజలందరి తరపున కోరుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యువరత్న నందమూరి బాలకృష్ణ గారి 65వ జన్మదిన మహోత్సవం సందర్భంగా హైదరాబాద్ నందమూరి కల్చరల్ యూత్ ఆధ్వర్యంలో గౌరవి చింతకాయల రాంబాబు గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రాథమిక హాస్పిటల్ గుట్టు, పాలు, పళ్ళు పంచడం జరిగింది. సేవా కార్యక్రమాల్లో నందమూరి అభిమానులు ఎప్పుడు ముందుంటారు. జై బాలయ్య, జై జై బాలయ్య. కాకినాడ జిల్లా తునిపట్నంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ బర్త్డే సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. చల్లకొండ ఫ్యామిలీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో అభిమాన కథానాయకుడు బాలయ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. టీడీపీ నేతలు హాజరై కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య బాబు అదేనండి, సినీ హీరో నందమూరి బాలకృష్ణ తుని మీదుగా అటు వెళ్లినా ఇటు వెళ్లినా చల్లకొండ రమేష్ ఇంటికి వచ్చి వెళ్తుంటారు. చల్లకొండ రమేష్తో బాలయ్యకు ఉన్న మిత్రుత్వం అటువంటిది.
ఇలా చల్లకొండ ఫ్యామిలీకి బాలకృష్ణ అనుబంధంతో బాలకృష్ణ బర్త్డే వచ్చిందంటే తుని పట్టణంలోని మొండి వీధిలో పండుగ వాతావరణం కనబడుతుంది. ఈసారి కూడా చల్లపల్లి రమేష్ నివాసం వద్ద ఆయన సోదరుడు చల్లపల్లి రాజా ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి నాయకుల ఆనందోత్సవాల మధ్య పట్టణ ప్రథమ పౌరురాలు నార్ల భువనసుందరి, మాజీ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ కేక్ కట్ చేశారు. పద్మ విభూషణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానం, వస్త్రదానం వంటి ప్రజాహిత కార్యక్రమాలను చల్లకొండ రమేష్ కుటుంబ సభ్యులు చేశారు. ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్, కుక్కడపు బాలాజీ, దత్తులూరి శ్రీనివాసరాజు, కిషోర్ బాబు, రాంబాబురాజు, పరవాడ తాతబాబు, నార్ల రత్నాజీ, ఉమ్మడి రమణ, లంకా సునీల్, బోడపాటి శ్రీను, చొప్పా సత్యనారాయణ, కారుమూరి వీరభద్రరావు, కూరపాటి రఘు, దండెం నాగు, పాలిక శ్రీను, బోనం చిన్నబాబు, సలాది ఉదయ భాస్కర్, ఆనంద్ బాబు, వెంటూరి రాము, దుర్గారావు, పేరూరి అనంతకుమార్, ఆకెళ్ల శాస్త్రి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ఇండియా సాంసభ్రాలు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు కంగాపురం గుడిలో చల్లకొండ బ్రదర్స్ ఆధ్వర్యంలో బాలకృష్ణ బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందకరం. ఇక్కడ ఇచ్చేసిన అభిమానులకి, అదేవిధంగా ఇతర అభిమానులకి, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు అందరికీ కూడా మన జూనియర్ గవర్నమెంట్ తరఫున, మన యనమల దివ్య గారి తరఫున అందరికీ కూడా జనసేన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈరోజు పద్మభూషణ్ అవార్డు పొంది ఎంతో ఎదిగిన మన నందమూరి బాలకృష్ణ గారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు తుని నియోజకవర్గం తుని పట్టణంలో ఉన్నటువంటి మొండి వీధిలో మన తుని నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు మొండి వీధిలో చల్లకొండ రమేష్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణ గారు ఉన్నత శిఖరాలు ఎక్కాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఉన్నత స్థితి చూడాలని, అదేవిధంగా బసవతార క్యాన్సర్ హాస్పిటల్, అదేవిధంగా హిందూపురం నియోజకవర్గాన్ని ఆయన చేస్తున్న సేవలు కూడా ప్రతి రాజకీయ నాయకుడు ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా ఈ నందమూరి అభిమానులుగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు ఎంతో సంతోషకరం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చల్లకొండ బ్రదర్స్కి, అదేవిధంగా మన యనమల దివ్య మేడం గారు ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినందుకు యనమల మేడం గారు కూడా బాలకృష్ణ అభిమానుల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున బాలకృష్ణ అభిమానులకి, అదేవిధంగా ఇతర చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ అందరి అభిమానులకు కూడా బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూటమి నాయకులు కూడా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము ఆయన మా సొంత అన్నదమ్ముళ్ళగా భావించి మేము ఆయన ప్రతి పుట్టినరోజును మా పుట్టినరోజుల్లో జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా మా అన్నదమ్ములు అందరం కలిసి కేక్ కటింగ్ ప్లస్ అన్నదానం, చీరల పంపిణీ చేసి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళందరి సమక్షంలోనూ మా సొంత పుట్టినరోజులాగా జరుపుకోవడం ఆనవాయండి. ఈరోజు బాలకృష్ణ జన్మదిన సందర్భంగా మరి చల్లకొండ వారి ఆధ్వర్యంలో చక్కగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. రాజకీయంలో కాకుండా, నటనలోనే కాకుండా సేవలో కూడా ఎంతో ముందుకుంటారు బాలకృష్ణ గారు. బసవతారకన హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతో మందికి వైద్యం అందించారు. అలాగే మరి ఈ సంవత్సరం ఆయనకి పద్మభూషణ్ అవార్డు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాలన్నీ అందరూ సంబరంగా చేసుకోవాలని ఈరోజు ఈ వార్డులో పేదలకు చీరలు పంపిణీ అయినా, అన్నదానం అయినా ప్రతిదీ చేస్తున్నందుకు వీళ్ళందరినీ అభినందిస్తున్నాను సార్. ఈరోజు కూటమి పార్టీ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం నందమూరి బాలకృష్ణ. కాకినాడ జిల్లా తునిపట్నం ప్రగతి పదం వైపు దూసుకెళ్తోంది. ప్రభుత్వ విప్ యనమల దివ్య పట్టణాభివృద్ధికి దండిగా నిధులు రప్పిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో దాదాపు 25 కోట్లు విడుదల చేయించారు. ఈ నిధులతో చేపట్టే పనుల్లో భాగంగా ఇవాళ మొండి వీధిలో సిమెంట్ రోడ్డు పనులకు మాజీ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ, కూసుమంచి శోభారాణిలతో కలిసి చైర్పర్సన్ నార్ల భువనసుందరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 వార్డులు గెలిచి అభివృద్ధి ప్రదాయిని యనమల దివ్యకు గిఫ్ట్ ఇస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మోతుకూరు వెంకటేష్, కుక్కడపు బాలాజీ, దంతులూరి శ్రీనివాసరాజు, పరవాడ తాతబాబు, నార్ల రత్నాజీ, గెడ్డమూరి శివ, దండెం నాగు, కూరపాటి రఘు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆవిడ చాలా నిధులు తుని నియోజకవర్గానికి, ముఖ్యంగా తుని టౌన్ కి 25 కోట్ల నమోదు తీసుకొచ్చారండి. కొత్తగా బీపీఎస్ తరపున 3 కోట్ల నగదు మంజూరైందని, దాని కారణంగా తుని పట్టణంలో టోటల్ గా 30 వార్డులకి కలిపి 101 వర్కులు స్టార్ట్ చేయడం మొదలు పెట్టామండి. ఇది మొట్టమొదటిసారిగా 18వ వార్డులో బాడవీధిలో ఈ రోడ్డు ఇది ఎప్పటి నుంచో వేయాలని చెప్పేసి మేము ఎంత మందికి విన్నపం చేసుకున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఆఖరికి ఈ చిరకారు కోలిక ఈ నాటికి తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు మన దివ్యమ్మ గారు వచ్చిన తర్వాత మా కోరిక ఇది నెరవేరిందండి. ఇటువంటి కార్యక్రమాలు దివ్యమ్మ గారు వచ్చిన తర్వాత 1 కాదు 2 కాదు చాలా జరిగాయి. మొత్తం మేము కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్టులు మొత్తం 101 ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ తో స్టార్ట్ అవుతుంది. అటువంటి దివ్యమ్మ గారికి తుని పట్టణ ప్రజల తరపున, తుని నియోజకవర్గ తరపున ఏమిచ్చుకున్నా ఆవిడ రుణం మేము తీర్చుకోలేము. కాకపోతే ఒక్కటి, కూటమి ప్రజలందరికీ చెప్తున్న నా విన్నపం ఒక్కటే, ఆవిడ రుణం తీర్చుకోవాలి అంటే ఆవిడకి మనం ఏమిచ్చినా బహుమతి సరిపోదు. ఎందుకంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 వార్డులు తెచ్చుకొని ఏ వార్డుకి కూడా ప్రతిపక్షానికి డిపాజిట్ లేకుండా చేయడమే, ఆవిడని గెలిపించడమే మనం ఆవిడకి ఇచ్చుకున్న బహుమానం. ఈ బహుమానం ఆవిడ జీవితంలో స్థిరస్థాయిగా ఉండిపోవాలి. కూటమి ప్రజలందరికీ నేను కోరుకున్నది ఒక్కటే, ఎందుకంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 వార్డులు తెచ్చుకొని ఏ వార్డుకి కూడా ప్రతిపక్షానికి డిపాజిట్ లేకుండా చేయడమే మనం ఆవిడకి ఇచ్చుకున్న బహుమానం. ఈ బహుమానాన్ని అందరం కష్టపడి అంటే అటు ఇటుగా కాకుండా కాదు, ధర్మంగా వెళ్ళడమే. పక్షానికి ధర్మంగా వెళ్లి ప్రతిపక్షానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ధర్మంలో మనం వెళ్తాంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 30కి 30 వార్డులు తెచ్చుకొని ఏ వార్డుకి కూడా ప్రతిపక్షానికి డిపాజిట్ లేకుండా చేయడమే మనం ఆవిడకి ఇచ్చుకున్న బహుమానం. ఈ బహుమానాన్ని కూటమి ప్రజలందరి తరపున ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ ఆధ్వర్యంలో పెందుర్తి జంక్షన్లో తెలుగు మహిళలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. జోరు వానను కూడా లెక్క చేయకుండా నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వసంత మాట్లాడుతూ సాక్షి టీవీలో అమరావతి మహిళలపై అసభ్యకర పదజాలాలతో చర్చా కార్యక్రమం నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజుతో పాటు సాక్షి యజమాని భారతిరెడ్డిలను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చిన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి ఛానల్, పేపర్ లైసెన్సులను రద్దు చేయాలని అన్నారు. ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన భారత సంస్కృతి తెలియజేస్తుందన్నారు. ఈ రోజు అమరావతి రైతులు వేలాది ఎకరాలు తమ భూములను ఇస్తూ ప్రాణాలు సైతం అర్పిస్తున్న వారి ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా సాక్షి టీవీలో ప్రసారం చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమరావతి మహిళలపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా మేము ఖండిస్తూ ఈ రోజు పెందుర్తి నియోజకవర్గంలోని మహిళలందరం కలిసి దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా మహిళలు ఎక్కడైతే, స్త్రీలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు కొనియాడబడతారని మన భారత సంస్కృతి అందరూ తెలియజేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు అమరావతి గురించి రైతులు వాళ్ళ భూములను ఇస్తూ వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తున్నటువంటి మహిళలపై ఈ రోజు ఇలాంటి వాళ్ళ ఆత్మగౌరవాన్ని, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా కించపరుస్తున్నటువంటి చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా మహిళలందరం కూడా ఈ రోజు తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఈ రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. వీటి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే ఉన్నాయో ఆ ఛానల్ను బ్యాన్ చేస్తూ వారిపై కఠినమైన శిక్షను చర్యలు తీసుకోవాలని మేము మహిళలందరి తరఫున కూడా నేను కోరుతున్నాను. 6 లక్షల విలువ చేసే గంజాయి చేతులు మారుతుండగా మాటు వేసిన పోలీసులు 4 స్మగ్లర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం నెల్లిపూడిలో గంజాయి అమ్మకాలపై అన్నవరం పోలీసులకు ఉప్పందింది. దీంతో నిఘా పెట్టారు. 131 కిలోల గంజాయి బేరంలో ఉన్న 4 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐ సూరి అప్పారావు, ఎస్ సూరిబాబులతో కలిసి మీడియా సమావేశంలో వెల్లడించారు. తొమ్మిదవ తారీఖు 2025 కాకినాడ జిల్లా
ప్రతిపాడు సర్కిల్ అన్నవరం పోలీసులకు సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు వారి గంజాయి గురించి దీనికి సంబంధించిన నేరాల గురించి ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకి మన శంకవరం మండలంలో నెల్లిపూడి గ్రామ శివారులోని 4 ముద్దాయిలను అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి సుమారుగా 133 కేజీల గంజాయిని స్వాధీనపరచుకోవడం జరిగిందండి. ఈ ముద్దాయిల్లో 3 ముద్దాయిలు ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించి జీమాడుగుల ప్రాంతానికి సంబంధించి పాంగి కృష్ణారావు, అలాగే జగంధర్ గోపాల్, గొల్లలు మత్స్యరాజు అని చెప్పేసి 3 ముద్దాయిలండి. వాళ్ళ 3 కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు 2 కార్లు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారు రాజమండ్రికి సంబంధించిన వ్యక్తి కోమల రామకృష్ణ అని చెప్పేసి ఆయనకి ఈ గంజాయి హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చారు. ఆయన కూడా టొయోటో గ్లాంజా వెహికల్ వేసుకుని వచ్చాడు. మనం రేట్ చేసి ప్రతిపాడు సిఐ గారు సూర్యప్పారావు గారు, అలాగే అన్నవరం ఎస్ఐ గారు శ్రీహర్ బాబు గారు, అలాగే అన్నవరంలో మరొక ఎస్ఐ గారు శ్రీ ఎల్ ప్రసాద్ గారు, వారి టీం ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా సాహసంగా చాకచక్యంగా ప్రయత్నం చేయడం వల్ల అది 3 కూడా ముద్దాయిలు అక్కడి నుంచి తెచ్చిన వాళ్ళు, అలాగే రాజమండ్రి నుంచి ఎవరైతే రిసీవ్ చేసిన 4 ముద్దాయిలు, అలాగే ఈ 3 కార్లు కూడా ఈ కేసులో స్వాధీనపరుస్తారు. వాల్యూ అంటే బహిరంగ మార్కెట్లో అయితే చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇక్కడ లోకల్ మార్కెట్ని బట్టి మేము 6,65,500 అని చెప్పేసి వేసాము. అలాగే 4 వ్యక్తుల నుంచి కూడా 4 సెల్ ఫోన్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ 4 ముద్దాయిల్లో 3 ముద్దాయిల మీద గతంలో గంజాయి కేసులు కూడా ఉన్నట్టుగా మా రికార్డులో తెలిసింది. సాక్షి ఛానల్లో నిర్వహించే లైవ్ విత్ కేఎస్ఆర్ కార్యక్రమంలో రాష్ట్ర రాజధాని అమరావతి పైన రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన మహిళలపై జర్నలిస్టు వివిఆర్ కృష్ణంరాజ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని కూటమి మహిళలు కదం తొక్కారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ రాజమహేంద్రవరం మహిళా కమిటీ అధ్యక్షురాలు మాల విజయలక్ష్మి సారథ్యంలో ఆజాద్ చౌక్ నుంచి దేవీ చౌక్ వరకు వందలాది మంది మహిళలు సాక్షి యాజమాన్యానికి టీవీ ఛానల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. దేవీ చౌక్ చేరుకుని అక్కడ సాక్షి దినపత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకురాళ్లు మాల విజయలక్ష్మి, కోసూరి చండీ ప్రియ, తురకల నిర్మల, కప్పల వెలుగు కుమారి, కె హారిక తదితరులు మాట్లాడారు. చీరలు జాగ్రత్త, ఏమైనా పర్లేదు మా చీర జాగ్రత్తలు. Bye.
అడ్డుపోతారని మనం చూసుకోవట్లేదు. ఈ రోజు స్వచ్ఛందంగా రాజమహేంద్రవరంలోని అన్ని వర్గాలకు చెందిన మహిళలు, అన్ని కులాలకు చెందిన మహిళలు, అన్ని పార్టీలకు చెందిన మహిళలు, న్యూట్రల్స్, మేధావులు, అనేక రంగాలలో నిష్ణాతులైన మహిళలందరూ కూడా ఏదైతే సాక్షి మీడియాలో రాజధాని మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ సంఘటన మీద తమ నిరసన తెలియజేయడానికి ఈ రోజు ఆజాద్ చౌక్ నుంచి దేవి చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మహిళా మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఏ మహిళలకు అన్యాయం జరిగినా కూడా ఇలాగే మహిళలందరూ కలిసి కట్టుకుని పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ ఏదైతే సాక్షి ఛానల్లో సీనియర్ జర్నలిస్టు మరియు ఒక యాంకర్ చేసిన అనుచిత చర్యల వలన ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాస్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కృష్ణరాజు గారు కూడా త్వరలోనే జైలుకి వెళ్తారని కూటమి ప్రభుత్వంలో మహిళలకి తగు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా సాక్షి ఛానల్ ఎండీ అని భారతీరెడ్డి గారు వాళ్ళ ఛానల్లో జరిగిన సంఘటనకి క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు పార్టీలకు సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ వారు, అదేవిధంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం అన్ని పార్టీల వారు కూడా చెప్తున్నారు ఇది చాలా తప్పు. మీడియా అనేది రాజకీయ పరంగా ఏకపక్షంగా ఉండకూడదు, ఉంటే ఉండొచ్చు. మహిళల్ని ఇందులోకి లాగడం చాలా తప్పు. అందులోని ప్రత్యేకించి దేవతల రాజధాని అయిన అమరావతిని ఈ ఛానల్ ద్వారా విష ప్రచారానికి వాళ్ళు ఉపయోగించడం వాళ్ళ యొక్క దుర్బుద్ధికి తార్కాణంగా మరొకసారి మేము పేర్కొంటున్నాము. కూటమి ప్రభుత్వం ఉంది, మీ వేషాలు చెల్లవు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఏదైతే అభివృద్ధిని అంతా కూడా మేము వెనక్కి తీసుకెళ్లారో కూటమి సారథ్యంలో బీజేపీ, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పరంగా పరుగులు పెడుతున్న తరుణంలో అభివృద్ధిని కుంటుపరిచే విధంగా మీడియా ద్వారా ఇటువంటి వ్యాఖ్యలు చేసి రాష్ట్ర మహిళలందరికీ కూడా ప్రత్యేకించి రాజధాని మహిళలు మనోవేదనకు గురి చేసేలా చేస్తే మీ ఆటలు చెల్లవు. ఈ అమరావతి మహిళల వల్లనే ఒక పోరాటం, వాళ్ళు తీసుకొచ్చిన పోరాటం వల్ల వైసీపీ అనేది 11 సీట్లకు పరిమితమైంది. మరలా మహిళల జోలికి మీరు వెళితే మీరు కనీసం బయట రోడ్ల మీద తిరిగేలా కూడా లేకుండా అమరావతి మహిళలు మీకు తగిన బుద్ధి చెప్తారు. మేమందరూ కూడా వాళ్ళకి సాయంగా ఎటువంటి కార్యక్రమాలు చేసినా తోడ్పాటుగా ఉంటాము, వాళ్ళకి న్యాయం జరిగేలా ఉంటాము. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, ఇటువంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుని ఏదైతే కొమ్మారెడ్డి శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారో అదేవిధంగా కృష్ణరాజు గారిని కూడా అరెస్ట్ చేసి సాక్షి మీడియా మీద కూడా తగు చర్యలు చేపట్టవలసిందిగా మేమందరం కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమరావతి మహిళలను కించపరిచిన సాక్షి మీడియాను రద్దు చేయాలంటూ మహిళలు ఆందోళన బాటపట్టారు. కొత్తపేట నియోజకవర్గ తెలుగు మహిళ ఆధ్వర్యంలో కొత్తపేట పంచాయతీ వద్ద నుండి కొత్తపేట నగరంలో మహిళలు ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తపేట బస్టాండ్ సెంటర్లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహిళలను కించపరుస్తూ డిబేట్లు నిర్వహించిన సాక్షి ఛానల్ మూసివేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట సర్పంచ్ బూసి జయలక్ష్మి, మాజీ సర్పంచ్ సరెల్ల సరిత, బండారు ధనలక్ష్మి, ఉప్పలపాటి పావని భారీగా మహిళలు పాల్గొన్నారు. రద్దు చేయాలి, సాక్షి మీడియాను రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, సాక్షి మీడియాను రద్దు, సాక్షి మీడియాను రద్దు చేయాలి, సాక్షి మీడియాను రద్దు చేయాలి, సాక్షి మీడియాను రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, సాక్షి మీడియాను రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, సాక్షి మీడియాను రద్దు చేయాలి, అమరావతి మహిళలకు కించపరిచిన సాక్షి మీడియాను రద్దు చేయాలి, సాక్షి మీడియాను రద్దు చేయాలి, సాక్షి మీడియాను రద్దు చేయాలి, సాక్షి మీడియాను రద్దు చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మహిళలకు క్షమాపణ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మహిళలకు క్షమాపణ చెప్పాలి, 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 జగన్మోహన్ రెడ్డి 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 మహిళలకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం పనులపై జలవనరుల శాఖ మంత్రి సమీక్ష, పురోగతిలో ఉన్నామన్న నిమ్మల. అట్టహాసంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు, అభిమానులు సేవా కార్యక్రమాలు. సాక్షిపై ఆగని నిరసన జ్వాల, పెందుర్తిలో మహిళల భారీ ర్యాలీ.
శంకవరం మండలంలో గంజాయి పట్టివేత 4 స్మగ్లర్లు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.